అమ్మవారి మీద శ్లోకం అయితేనేమి అన్ని పాటలు ఎంతో అద్భుతంగా ఆయన రాయడం, అది అన్ని ఇచ్చిపుచ్చుకోవడం. కృషితో నాస్తి దుర్భిక్ష సమిష్టి కృషి అంటాను నేను. ఇప్పుడు ఇందాక దేవసుబ్రత గారు ఒక మంచి మాట అన్నారు, పాటలు ఇచ్చాను ఎలా ఉంటుందో స్కీమ్ చూడాలనిపించిందని. అలాగే ఆయన రాయడం, ఈయన బాణీలు సమకూర్చడం, అలాగే అంత బాగా నృత్య దర్శకులు స్టెప్స్ కంపోజ్ చేయడం, అలాగే అంత బాగా దర్శకులు, అలాగే మా కెమెరామెన్ ప్రసాద్ గారు వాటిని చిత్రీకరించడం వల్ల అన్ని అన్ని పాటలే కాదు సన్నివేశాలు అయితేనేవి అన్నీ కూడా ఈ స్థాయికి ఆ స్థాయికి చేరినాయని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సాంకేతిక కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి చాలా మంచి పని చేశారు. మేము సింహాచలంలో షూట్ చేద్దాం అనుకున్నాను. సీక్వెన్స్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్ ఇంటర్వల్ బ్యాంగ్, అదే సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటే మేము సింహాచలంలో అనుకుంది ఇక్కడ అంత బాగా చెప్పి కుదరడం, దాన్ని అంత బాగా డెకరేట్ చేయడం, అసలు ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ కలిగింది, అంత భక్తిభావం కూడా కలిగింది. ఇంగ్లీష్ సినిమా ఏంటంటే అనేది టేకింగ్లో అయితేనేమి, సెట్టింగ్ కుదరడం అయితేనేమి అంత అద్భుతంగా చాలా బాగా, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాగా కష్టపడి ఇది మా సినిమా, ఇది మన సినిమా, మా అంటే మా వరకు సంబంధించింది, మన అన్నది కొత్త చలనచిత్ర పరిశ్రమకు సంబంధించింది. చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా కోరుకుంది ఈ చిత్రం విజయవంతం కావాలి, ఎందుకంటే జెన్యూన్ హిట్ వచ్చి చాలేళ్ళు అయింది. అందరూ కూడా కావాలి, అలాగే ప్రేక్షకులు కూడా మంచి ఆకలిలో ఉన్నారు, మంచి ఆకలిలో ఉన్న సింహంలాగా ఉన్నారు, ఫోన్లో పెట్టేసిన సింహంలా ఉన్నారు. వాడు బయటకు వస్తే అలాగే సినిమాని బయటికి పంపడం, అలాగే అందరూ చిత్రాన్ని ఎంతగానో ఆదరించడం, ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షక దేవుళ్లకు అలాగే నాకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే